హలో అందరికీ, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నన్ను చాలామంది అడుగున్నారు కదా, అక్క మీ స్కిన్ సీక్రెట్ చెప్పండి, మీ కలర్ సీక్రెట్ చెప్పండి, మీరు స్కిన్ టోన్కి ఏం వాడతారు, మీ స్కిన్కి ఏం యూజ్ చేస్తారని చెప్పి అడగండి అని చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నిజానికి సీక్రెట్స్ అనేవి ఏమీ లేవు, నేనేం వాడను. బట్ అలా అడిగిన వాళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీగా అని చెప్పి నాకు అనిపించి, నేను ఇన్స్టా రీల్స్ కొంతకాలం క్రితం స్క్రోల్ చేసినప్పుడు నాకు ఒక టిప్ కనిపించింది అనమాట. నాకు అది టిప్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తక్కువ దాంతోనే ఇంట్లోనే చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో ఆ ప్రాసెస్ అయిపోయిందనమాట. అంటే ముందు తీసుకోవడం మర్చిపోయాను. సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియో అన్నది చేశాను. సో మీరు చూస్తున్నారు కదా నా స్కిన్, ఇది ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన గ్లో అండ్ కలర్ ఒక స్మూత్ టెక్స్చర్ అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో దానికి ఏంటంటే, ముందుగా ఏం కాదు, మనకన్నీ ఇంట్లో దొరికే వస్తువులే. కొలతలు అయితే నేను చెప్పలేను, కానీ నేనైతే ఒక గుప్పుడు బియ్యం తీసుకొని నైట్ ఒక 2 times వాష్ చేసుకుని నానబెట్టుకుంటున్నాను. అలాగే బాదం గింజలు, అవి కూడా ఇప్పుడు అందరూ డ్రై ఫ్రూట్స్ తింటారు కాబట్టి బాదం గింజలు ఒక 6 అట్లా తీసుకుని అవి కూడా నానబెట్టుకున్నాను సపరేట్గా. బియ్యంలో కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ వాటర్ ఫర్దర్గా యూస్ అవుతుందంట. అంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, ఆ వాటర్ 2-3 times డేలో ఫేస్కి అప్లై చేసుకుంటే కొరియన్ గ్లో వస్తుందని చెప్తున్నారు కదా. సర్లే అని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని నానబెట్టుకున్నాను అనమాట. సో ఈ రెండు ముందు రోజు నైటే నానబెట్టేశాను. దాని తర్వాత ఇది సెకండ్ డే. సో సెకండ్ డే వచ్చేసి ఇవి పేస్ట్ చేసుకోవాలి. ఆ వాటర్ బియ్యం ఏవైతే ఉన్నాయో అది మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో అందులోకి ఈ బాదం గింజలు కూడా పొట్టు తీసేసుకొని, పొట్టు ఉంచుకోవచ్చులే కానీ తీసేసుకుంటే చక్కగా పేస్ట్ అనేది వైట్గా మనకు కనిపిస్తుంది, ఒక క్రీమ్ లాగా. సో పొట్టు తీసేసుకొని ఆ రైస్, నానబెట్టిన రైస్ అండ్ ఈ బాదం గింజలు మిక్సీలో వేసుకొని బాగా ఒక మంచి పేస్ట్ వచ్చేలాగా, మెత్తగా పేస్ట్ వచ్చేలాగా మిక్సీ చేసేసుకున్న తర్వాత దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకు బయట దొరుకుతాయి. మనం ఫేస్కి అది అప్లై చేస్తాం కదా, లేదంటే అలోవెరా జెల్ అయినా పర్వాలేదు. ఆ క్యాప్సూల్స్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత దాన్ని ఫేస్కి జెంటిల్గా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకోవచ్చు. బట్ మనం అది వేసుకున్నప్పుడు ఖాళీయే కాబట్టి చాలా స్మూత్గా కొంచెం దాన్ని మసాజ్ కింద చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అది మసాజ్ చేసుకోవడం కూడా స్పీడ్గా రప్ప అని చెప్పి ఊరికే రఫ్ చేసేయడం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మన స్కిన్, మన చేతిలో ఉన్నది బియ్యం పిండి అని కూడా గుర్తుపెట్టుకొని, దీన్ని ఏమంటారంటే స్క్రబ్ ఉంటుంది కదా, ఇది స్క్రబ్లా కూడా మనకు యూస్ అవుతుంది అన్నమాట. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది స్క్రబ్లా యూస్ అవుతుంది. సో మసాజ్ చేసుకునే డైరెక్షను, ఇంతకుముందు మనం ఒక్కసారన్నా పార్లర్కి వెళ్ళే ఉంటాం కదా, వాళ్ళు ఎలా మసాజ్ చేస్తారు, ఫేషియల్ ఎలా చేస్తారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. డైరెక్షన్ అదంతా ఆపోజిట్ పోర్షన్లో ఫోర్ హెడ్ మీద కానీ, నోస్ దగ్గర కానీ, మనకి బ్లాక్ హెడ్స్ ఉండే చోట కానీ, సర్కిల్స్ కానీ, ఐ దగ్గర సర్క్యులేషన్స్ కానీ, అలాగే మెడ దగ్గర కానీ ట్యాప్ చేసుకుంటూ ఇట్లా గిచ్చుకుంటూ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేసుకుంటూ ఇలా జెంటిల్గా చాలా స్మూత్గా అనేది. ఎందుకంటే ఇది బియ్యం పిండి కాబట్టి గరుకు వల్ల ఫేస్ ఎక్కువ చేసేసుకుంటే ఎక్కువ వైట్గా వచ్చేయడం అని కాదు, ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది. సో చాలా స్లోగా, ఆల్రెడీ మనం వాటర్ సేవ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అవి వాటర్ కొంచెం తడి చేసుకుంటూ చక్కగా ఒక క్రీమీ టెక్స్చర్ లాగా చేసుకుంటూ అలా జెంటిల్గా మసాజ్ చేసుకున్న తర్వాత 1 minute, ఎక్కువసేపు వద్దు, ఎందుకంటే అది ఎండిపోయి ఆరిపోయే అంతవరకు కాదు, జస్ట్ 1 minute అట్లా ఉంచుకుని చక్కగా ఫేస్ వాష్ చేసుకునేప్పుడు కూడా రుద్దుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటే అది ఆ ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ ఇది ఆల్రెడీ మీరు మసాజ్ చేస్తున్నప్పుడు ఈ వైట్గా ఉండే పిండి ఏదైతే ఉందో బిస్కెట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మన మెడ దగ్గర ఉన్న ట్యాన్ కానీ, మన ఫేస్ మీద ఉన్న మట్టి కానీ, డార్క్ స్కిన్ కానీ రిమూవ్ అవడంతో బిస్కెట్ కలర్లోకి వస్తుంది. నాకు రాలేదు, ఎందుకంటే నేను ఇంతకు ముందు రోజే ఒకసారి అప్లై చేశాను. ఎందుకంటే రిజల్ట్ తెలిసే కదా మీకు చెప్పాలి. సో నేను అంతకుముందు కూడా అప్లై చేసి ఉన్నాను, అందుకే నాకు రావట్లేదు. సో అందుకే నేను ఎక్కువసేపు కూడా చేసుకుంటలేదు. అంతకు ముందు రోజు నేను చేసుకున్నాను కాబట్టి చేసుకుంటలేదు. సో దీన్ని మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా మొహం మీద వాటర్ కొట్టేసుకోవడం కాదు, జెంటిల్గా చల్లటి వాటర్తో దాన్ని రుద్దుకుంటూ నీట్గా తీసుకుంటే కనుక ఆ గ్లో అనేది నిలబడుతుంది. ఫేస్ వాష్ అంటే మన సోప్ పెట్టి కడిగేసుకుని గట్టిగా టవల్ తుడిచేసుకుని అలా కాదు, జెంటిల్గా కడుక్కొని వీలైతే ఆ వాటర్ ఫేస్కే ఉంచేసుకుంటే అవి ఇంకిపోయి ఒక మంచి గ్లో వస్తుంది. గ్లో ఎందుకు వస్తుంది అంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్ వేసాం, అలాగే బాదంలో ఒక ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, సో అది కూడా గ్లో కనిపిస్తుంది అనమాట. సో దాన్ని అట్లా జెంటిల్
జెంటిల్గానే ఉంచుకుంటే కనుక మీకు గ్లో చూపించడానికి నాకు తిప్పాలన్నమాట. ఎందుకంటే మొబైల్లో మీకు ఆ గ్లో నేను చూపించలేను కదా. బట్ మీరు డైరెక్ట్గా ఇది అప్లై చేసుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో ఇది మీకు బాగా వర్క్ అవుతుందో లేదో మీకు కనిపిస్తుంది రిజల్ట్. సో డెఫినెట్గా అప్లై చేయండి. బాదం గింజలు, నానబెట్టుకున్న రైస్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒక 2 వేసుకుని, ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఒక 2-3 డేస్కి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. డైలీ వద్దు, ఎందుకంటే స్క్రబ్ కదా, ఫేసు ఇంకా బ్లాక్ అదే డ్యామేజ్ అయిపోతుంది. ఊరికి ఏది ఎక్కువ చేయొద్దు. వీక్లీ వన్స్ కూడా సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, హెయిర్కి ఏదైనా టిప్ కావాలంటే చెప్పండి, నేను చెప్తాను. కామెంట్ చేయండి హెయిర్కి ఏదైనా టిప్ కావాలంటే అని చెప్తున్నాను. అంటే అది పైన రాసుకోవడానికి కాదు, పొట్టలోకి అనమాట. బాయ్స్కి గర్ల్స్కి కూడా యూస్ అవుతుంది. బాయ్స్కి అయితే కొంచెం తక్కువ గడ్డం అది ఉన్న వాళ్ళకి ఫుల్ గడ్డం ఇష్టపడతారు కదా, అలా కూడా వర్క్ అవుతుంది. సో ఆ టిప్ కూడా చెప్తాను. అలాగే లిప్స్కి ఏదైనా టిప్ కావాలంటే, ఎందుకంటే అమ్మాయిలకి లిప్స్ డార్క్గా ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఒక మంచి టిప్ చెప్తాను. మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ చూసి ఓకే ఇంతమందికి అవసరమా అని చెప్పి నేను చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఐ మీన్ మీకు నేను చూపించలేకపోతున్నాను, కానీ మీకు ఆ లైటింగ్ పడే దాన్ని నేను చూపించి ఇదిగో అని చూపిస్తున్నాను అన్నమాట. సో డెఫినెట్లీగా ఇది వర్క్ అవుతుంది. వర్క్ అయ్యాక నేను ఇది మీ దాకా తీసుకొచ్చాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటివి ఏమైనా టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీగా చేస్తాను. అండ్ ఓపిక్గా ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.